తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితులు చాలా దయానీక స్థాయికి చేరుకుందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చాలా అస్తవ్యస్తంగా ఆహారం వడ్డిస్తున్నారని, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో 100 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైనట్లు ఇలా ప్రభుత్వ పాఠశాలపై చిన్నచూపు చూస్తున్నారని నార్కల్ జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ అన్నారు. జార్ఖండ్ జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి బల్ముల ప్రేమ్ కుమార్ని మాట్లాడుతున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బళ్ళు ఏ విధంగా అయిందంటే చాలా దారుణమైన పరిస్థితి. సరైన భవనాలు ఉండవు, సరైన స్టాఫ్ ఉండదు, సరైన నాన్ టీచింగ్ స్టాఫ్ ఉండదు. అదేవిధంగా అందులోనే భాగంగా ఏదైతే పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెడుతున్నారో ఆ మధ్యాహ్న భోజనంలో కూడా విద్యార్థుల జీవితాలు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పాఠశాలలు వెళ్ళి చదువుకుంటున్నారు. ఏ విధంగా అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్న నియోజకవర్గంలోనే 100 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైండ్రు మధ్యాహ్న భోజనం తిని. అంటే ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వము. ఈ విధంగానే ప్రభుత్వం ఇలాగనే ఉంటే పిల్లలు జీవితాలు, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. ఎందుకంటే పిల్లల జీవితాలు, ఆరోగ్యాలు ఎప్పుడైతే సక్ర పద్ధతిలో ఉంటాయో తమ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తారు. ఆరోగ్యము ఖరాబ్ అయితే తమ విద్యాభ్యాసం అనేది కొనసాగదు. కాబట్టి మీరు ప్రభుత్వము తక్షణమే ఇలాంటి పాఠశాలలలో మీరు ఒకసారి చొరవ తీసుకొని మీరు ఆ సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలని తెలియజేస్తూ, అదేవిధంగా వసతి గృహాలు ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నట్టు, ఎక్కడున్న సమస్యలు ఎక్కడనే ఉన్నాయి. నాణ్యమైన భవనాలు ఉండవు, నాణ్యమైన భోజనం ఉండదు, నాణ్యమైన వార్డన్ల స్టాఫ్ వాళ్ళ ఒక పద్ధతి ఉండదు. ఎవరికన్నా ఫోన్ చేసి అడిగితే మీ యొక్క వసతి గృహంలో ఇలాంటి సమస్య ఉంది అని అడిగితే తమ ఇష్టానుసారంగా సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నా. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వము మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది. మెస్ ఛార్జీలు పెంచినా కూడా తమ యొక్క ఫుడ్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో పాఠశాలలో, వసతి గృహాల్లో ఆ ఒక ఉన్న గతంలో ఏ విధంగా అయితే ఫుడ్ వండి పెట్టినరో విద్యార్థులకు, అదే విధంగా ఈసారి కూడా మెస్ ఛార్జీలు పెంచినా కూడా అదే విధంగా కొనసాగుతుంది. ఇది ఎంతవరకు న్యాయమని సభాముఖంగా అడుగుతున్నాను. ఇలాగానే కొనసాగితే తమ యొక్క జీవితాలను, ఆరోగ్యము అస్తవ్యస్తమైతే తమ విద్యార్థులు తమ జీవితాన్ని కోల్పోతారు. కాబట్టి తమ తల్లిదండ్రులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మొన్న జరిగిన 100 మందికి అస్వస్థతకు గురైన వాళ్ళలో తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడ్డారో స్వయంగా మేము చూసాము. అందుకోసమే ఈ యొక్క మీడియా ద్వారా మేము తెలియజేయడం ఏమనంటే, మేము ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ వసతి గృహాలలో కానీ తనిఖీలు చేసి ఇప్పుడున్న ఫుడ్ ఇన్ఛార్జ్లను తొలగించి మంచి న్యాయమైన ఫుడ్ ఇన్ఛార్జ్లను పెట్టి పిల్లల జీవితాలు, ఆరోగ్యాలు కాపాడాలని ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య తరపు నుంచి నార్కల్ జిల్లా